ఈరోజు మనం ఒక మహాపురుషుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆధ్యాత్మికంగా దేశం ముక్కలైపోయినప్పుడు కేవలం తన 32 ఏళ్ల జీవితకాలంలోనే యావత్ భారతదేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఆదిశంకరుల గురించి. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆయన దేశం నలుమూలలా 4 మహాస్తంభాలను ఎలా స్థాపించారో చూద్దాం. మొదటగా ఆదిశంకరులు స్వయంగా చెప్పిన ఒక శక్తివంతమైన మాటతో ఈ కథను మొదలుపెడదాం. దేశం ఆధ్యాత్మికంగా గందరగోళంలో ఉన్నప్పుడు తన పాత్ర ఏంటో ఆయన ఈ ఒక్క మాటతో స్పష్టం చేశారు. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. ఆశ్చర్యం కలగక మానదు. కేవలం 32 సంవత్సరాలు. ఈ అతి తక్కువ సమయంలోనే శంకరులు మొత్తం దేశ గమనాన్నే మార్చేశారు. ఆయన ప్రస్థానం ఎంత వేగంగా, ఎంత ప్రభావవంతంగా సాగిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే శంకరుల వారసత్వాన్ని మనం 4 ముఖ్య భాగాలుగా విభజించి తెలుసుకుందాం. మొదటగా ఆయన లక్ష్యం, తర్వాత ఆయన వేసిన మహోన్నత ప్రణాళిక, ఆ తర్వాత ఆ 4 స్తంభాలు, చివరగా వాటి శాశ్వత ప్రభావం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఆదిశంకరులో అంత పెద్ద కార్యాన్ని చేపట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఆధారాలేం చెప్తున్నాయంటే శంకరులు పుట్టిన సమయానికి సనాతన ధర్మం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఒకవైపు విదేశీ దండయాత్రలు, మరోవైపు రకరకాల కొత్త విశ్వాసాలతో దేశంలో ఆధ్యాత్మికంగా ఒక గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులే ఒక గొప్ప మార్పుకు నాంది పలికాయన్నమాట. మరి ఇంతటి సంక్షోభానికి శంకరులు కనుగొన్న పరిష్కారమేంటి? అదే ఆయన మహోన్నత ప్రణాళిక. మొత్తం భారతదేశానికి ఒక ఆధ్యాత్మిక కోటను నిర్మించడం. ఇక్కడే అసలు విషయముంది. శంకరులు కేవలం ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. సనాతన ధర్మాన్ని రాబోయే తరాల కోసం కాపాడటానికి దేశం నలుమూలలా 4 బలమైన స్తంభాలు వేశారు. అవే 4 మఠాలు. వీటికి అభేద్యమైన ఆధ్యాత్మిక కోట అని పేరు. వీటినే ఆమ్నాయ పీఠాలు అని పిలుస్తారు. సరే, మరి ఆ 4 స్తంభాలను చూడటానికి మనమిప్పుడు భారతదేశం నలుమూలలకు ఒక ప్రయాణం చేద్దాం. తూర్పు నుండి మొదలుపెడదాం. మన మొదటి గమ్యం బంగాళాఖాతం తీరంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం పురి. తూర్పునున్న ఈ పీఠం పేరే గోవర్ధన మఠం. దీని ముఖ్య బాధ్యత ఋగ్వేదాన్ని కాపాడటం. ఇక్కడి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే చైతన్యమే బ్రహ్మం అని అర్థం. దీనికి మొదటి ఆచార్యులుగా పద్మపాదాచార్యులను నియమించారు శంకరులు. అయితే ఈ పద్మపాదులు అనే పేరు వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. ఏంటంటే ఒకసారి శంకరులు గంగానదికి అవతలి ఒడ్డున ఉండి తన శిష్యుణ్ణి పిలిచారట. గురువు పిలుపు వినగానే పద్మపాదుడు నదిలోకి నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట నీటిలోంచి తామర పువ్వులు పైకి వచ్చి ఆయన పాదాలకు ఆసరా ఇచ్చాయట. అది గురువు మీద ఆయనకున్న నమ్మకం, భక్తి అంటే. తూర్పు నుంచి ఇప్పుడు మనం దక్షిణానికి వెళ్దాం. కర్ణాటకలోని తుంగభద్రా నది ఒడ్డున ఉన్న శృంగేరి. నిజానికి శంకరులు స్థాపించిన మొట్టమొదటి మఠం ఇదే. దక్షిణపీఠం శృంగేరి శారదాపీఠం. వీరికి యజుర్వేదాన్ని కాపాడే బాధ్యత అప్పగించారు. ఇక్కడి మహావాక్యం అహం బ్రహ్మాస్మి, అంటే నేనే బ్రహ్మాన్ని. దీనికి మొదటి ఆచార్యులు శ్రీ సురేశ్వరాచార్యులు. అయితే ఆయన కథ చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే సురేశ్వరాచార్యుల అసలు పేరు మండలమిశ్రుడు. ఆయన ఆ కాలంలోనే ఒక మహాపండితుడు. కాని శంకరుల అద్వైత సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకి. వీళ్ళిద్దరి మధ్య ఏకంగా 17 రోజులపాటు వాదోపవాదాలు జరిగాయి. చివరికి శంకరుల తర్కం ముందు ఓటమిని అంగీకరించి అంతటి పండితుడే ఆయనకు శిష్యుడుగా మారిపోయారు. ఆలోచించండి, ఎంతటి మేధోపరమైన నిజాయితీ. సరే, దక్షిణం నుంచి ఇప్పుడు పశ్చిమ తీరానికి వెళదాం. గుజరాత్లోని ప్రాచీన నగరం ద్వారకా. ఇక పశ్చిమాన సాక్షాత్తు శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకలో శారదాపీఠం. సంగీతభరితమైన సామవేదాన్ని సంరక్షించే బాధ్యత వీరిది. ఇక్కడి మహావాక్యం తత్వమసి, అంటే అది నువ్వే అని. ఇక్కడే మొదటి ఆచార్యుడి కథ కూడా అంతే అద్భుతం. ఆయన పేరు హస్తామలకాచార్యులు. చిన్నప్పట్నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకరోజు శంకరులు ఆయన్ని చూసి, అబ్బాయి నువ్వెవరు అని అడిగారు. అంతే, ఆ బాలుడు అద్వైత వేదాంత సారాన్ని శ్లోకాల రూపంలో చెప్పేశాడు. అంటే ఆ జ్ఞానం ఆయనకు అరచేతిలో ఉన్న ఉసిరికాయంత స్పష్టంగా తెలుసున్నమాట. చూశారా,
జ్ఞానమంటే కేవలం వాదనలతోనే రాదు, అంతర్దృష్టితో కూడా వస్తుంది. ఇక మన ప్రయాణంలో చివరి మజిలీ ఉత్తరం వైపు హిమాలయ సానువులను పవిత్ర బద్రీనాథ్. మంచుకొండల మధ్య నెలకొన్నదే జ్యోతిర్మఠం. వీరి బాధ్యత అథర్వణ వేదాన్ని కాపాడటం. ఇక్కడి మహావాక్యం అయమాత్మా బ్రహ్మ, అంటే ఈ ఆత్మయే బ్రహ్మం. దీని మొదటి ఆచార్యుడు తోటకాచార్యులు. అసలు పేరు గిరి. అందరూ ఆయన్ని ఓ సాధారణ సేవకుడిలాగే చూసేవారు. కాని గురువు మీద ఆయనకున్న భక్తి, సేవ చూసి శంకరులాయనకు జ్ఞానాన్ని అనుగ్రహించారు. వెంటనే ఆయన నోటి నుండి తోటకాష్టకమనే అద్భుతమైన స్తోత్రం ఆశువుగా వెలువడింది. సో ఇప్పుడొక్కసారి ఆలోచిస్తే శంకరులు ఎంచుకున్న ఈ నలుగురు శిష్యులు జ్ఞానాన్ని పొందడానికున్న 4 వేరువేరు మార్గాలకు ప్రతీకలు. పద్మపాదుడి అచంచల భక్తి, సురేశ్వరుడి అపారమైన మేధస్సు, హస్తామలుకుడి సహజమైన అంతర్దృష్టి, ఇక తోటకాచార్యుడి సంపూర్ణమైన సేవ. సరే, ఈ 4 పీఠాల గురించి తెలుసుకున్నాం. మరి వాటి ప్రభావమేంటి? 1000 సంవత్సరాల తర్వాత కూడా వాటి వారసత్వం ఎలా నిలిచి ఉంది? అసలు ప్రశ్న ఏంటంటే, 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఈ వ్యవస్థకు ఈ 21వ శతాబ్దంలో అసలు విలువేంటి? సమాధానం వాటి సజీవ వారసత్వంలోనే ఉంది. చూడండి, ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. శంకరాచార్యుల వంశం తెగిపోలేదు. ఉదాహరణకి పూరీ మఠానికిప్పుడు 145వ శంకరాచార్యులు అధిపతిగా ఉన్నారు. వేదాలు, శాస్త్రాలు ఇప్పటికీ ఎక్కడా భద్రంగా ఉన్నాయి. కోట్లాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తూనే ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా భారతదేశం అనే ఈ మహాదేశానికున్న ఆధ్యాత్మిక ఐక్యతకు ఈ 4 పీఠాలే సజీవ సాక్ష్యాలు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆదిశంకరులు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఒక ఆధ్యాత్మిక పటాన్ని గీశారు. మరి ఆయన చూపిన ఐక్యత, సంప్రదాయ పరిరక్షణ, జ్ఞానాన్వేషణ లాంటి మార్గదర్శకాలతో మన ఈ ఆధునిక ప్రపంచానికి ఎలాంటి ఆధ్యాత్మిక పటాన్ని మనం గీసుకోగలం?